నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గట్కేసర్కు చెందిన సిఆర్పీఎఫ్ ఏఆర్ జవాన్ తిక్క సందీప్ ఈ నెల 8వ తేదీన ములుగులోని ఛత్తీస్గఢ్ బార్డర్ కర్రిగుట్టలో నక్సలైట్లు పేల్చిన ల్యాండ్ మైన్ పేలి వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ రోజు క్రీస్తు శేషులు తిక్క సందీప్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సందీప్ కుటుంబ సభ్యులకు అన్ని విధాల సహాయ సహకారం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నక్సలైట్ల దాంట్లో చనిపోయారు. చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంబడి ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా. సందీప్ గారు నక్సలైట్ల కాల్పులో మరణం చెందడం జరిగింది. అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అతని సంఘీభావం తెలిపి సంతాపం కూడా మనం తెలిపడం జరిగింది. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ మిస్సెస్ అయిన వాళ్ళనిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటాయని చెప్పి అతను సొంత నిధులనుడుగా ఈరోజు 3 లక్షల రూపాయలు కూడా మా మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా, మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆయనకు సంబంధించిన 2 సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా అతను వెన్నంటూ ఉంటానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ 2 రోజులు కూడా అండదండలు ఉండి అతని శవయాత్రలు కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంకా ముందు కూడా అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం చేస్తున్నాం.